సొంత ఇల్లా లేక రెంటెడ్ ఇల్లా చాలా ఇష్టమైన ప్లేస్ అంటే పొట్టోడి చిన్ని కాలోడు కోసం మాత్రమే ఈ ట్రీ అయితే 45,000 రూపీస్. ఒక్క చెట్టు కాదు 2-3 తీసుకున్నాము, చూపిస్తాము ఆగండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ద మోస్ట్ వెయిటెడ్ వీడియో హోమ్ టూర్ చూపించబోతున్నాను. చాలా మంది అడిగారు, చాలా లేట్ అయింది బికాస్ సో ఇల్లు అవి సర్దుకొని మేము రెడీ అయిపోయే లోపు చాలా లేట్ అయింది. మేము వీడియోస్ రెడీ చేయాలని ఫస్ట్ హాల్ మాత్రం రెడీ చేసుకున్నాం, అంతలోనే హోమ్ టూర్ అని చాలా మంది తిట్టడం స్టార్ట్ చేశారు. సో అంత లోపల మా మిగతా బెడ్రూమ్స్ అన్ని క్లీన్ చేసుకొని మేము ఇప్పుడు వీఆర్ హియర్ షోయింగ్ యూ గైస్ అవర్ హోమ్ టూర్. సో ఇంట్లోపలికి ఎంటర్ అవ్వగానే మన సౌందర్య విత్ వర్షిణి ఇక్కడ చూసారంటే సౌందర్య ఇది సౌందర్య విత్ వర్షిణి, ఇది సౌందర్య విత్ వర్షిణి. అది సౌందర్య పెయింట్ చేసింది. స్టార్టింగ్ లో మీరు షార్ట్స్ లో చూసే ఉంటారు. వాళ్ళు పెట్టుకున్నారేమో, మా ఇంట్లో వాళ్ళకి చాలా అభిమానం నేనంటే. అది నేను డ్రా చేస్తే చాలా అభిమానం. ఇది కూడా సౌందర్య డ్రా చేసిందే. ఇది మన రూమ్ లో ఉండాల్సింది ఇక్కడ. ఇది యాక్చువల్ గా మా రూమ్ కి మేము పెట్టుకున్నాము, బట్ ఇంకా అక్కడ ప్లాన్ చేయలేదు ఎక్కడ పెట్టుకోవాలన్నది, అందుకే ఇక్కడ అందాకలకి పెట్టాము. సో ఇక్కడ చూసారంటే కొంచెం ఇది మీషోలో కొనుక్కున్నాం. దానికి బౌల్ లా యూజ్ అవుతుంది కదా అని, ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్లవర్స్ అంటారు కదా, సంథింగ్ దాన్ని ఏదో అంటారు, అది ఒకటి పెట్టామన్నమాట. ఇవి ఏమో బాబవి, బాబా అచీవ్ చేసుకుని క్రికెట్ లో విన్ అయి తెచ్చుకున్న కప్స్. అండ్ ఇక్కడ చూసారంటే ఇక్కడే మనం షూస్, తర్వాత మా చెప్పులు, తర్వాత ఈ పైన అంతా పెట్టుకుంటాం. ఇక్కడ కూర్చొని ఇక్కడ ప్రస్తుతం ఇవి పెట్టాము, ఎందుకంటే ఇవన్నీ రిటర్న్ వెళ్ళాల్సిన ప్రోడక్ట్స్ అంటే బట్టలు. ఇక్కడ కూర్చొని మేము ఇక్కడ షూస్ వేసుకుంటూ ఉంటాం. సో వెల్కమ్ టు అవర్ హాల్. సో ఇదేమో ఏంటంటే ఫాయర్ అండ్ ఇదేమో మన హాల్, లివింగ్ రూమ్. సో ఇక్కడ చూసారంటే ఇది ఆల్రెడీ ఈ సోఫాని మీరు చూసే ఉంటారు. ఇది మా సోఫా కమ్ బెడ్, లాంజర్ టైప్ సోఫా కమ్ బెడ్. ఈ ప్లేస్ ఏమో అందరికి ఫేవరెట్, కొట్టుకుంటూ ఆల్రెడీ రెమో గారితో సహా కదా. మా రెమో గారు ఇది ఓపెన్ చేయమని అడుగుతున్నాడు అనమాట. మేము దీన్ని ఎలా ఓపెన్ చేస్తామంటే ఇలా ఓపెన్ చేయగానే హౌస్ ఉంది, స్టిల్ అదొక సేఫ్ హౌస్ అనమాట. సో ఇక్కడ మేము కూర్చొని ఇలా పడుకొని సినిమాలు చూస్తూ ఉంటాము. ఫ్యామిలీగా అందరం సరిపోతాం. సో వరుసగా పడుకొని సినిమాలు చూస్తూ ఉంటాం అనమాట. సో హాల్ టీవీ యూనిట్ చూసేయండి. ఇదేమో టీవీ పెట్టాము ఈ ప్లేస్ లో. వెరీ వెరీ ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇక్కడ మాకు మెయిన్ ఏంటంటే మా ఫేవరెట్ ఈ ల్యాంప్. ఇది చాలా బ్యూటిఫుల్. సౌందర్య ఇవన్నీ ఏమో అనేది ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది అనమాట. ఓకే, ఇంటీరియర్ డిజైనింగ్ చేసిందంటే నేనే అనమాట. సో ఒక్కొక్కటి మేము హోమ్ సెంటర్ లో తీసుకున్నాం, కొన్ని ప్లాన్స్ బయట తీసుకున్నాం, కొన్ని ఆన్లైన్ లో అలా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇవన్నీ లైట్ గా డెకరేషన్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే లోపు ఒక్కొక్క పూతొట్టంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను. మీకు జస్ట్ చూపిస్తే చాలు కదా. నాకు తెలుసు, నేను ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా నాకు బోర్. జస్ట్ మీకు చూపించడమే మీకు ఇంట్రెస్ట్, అది నాకు తెలుసు. సో నేను మీకు చెస్ చూపిస్తున్నా. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఈ ప్లేస్ లో మేము ఇక్కడ ఒక పెయింటింగ్ కొట్టి పెట్టాం. ఆ పెయింటింగ్ కొంచెం ఒక 50% వచ్చింది. ఆ 50% లోపల ఉంది, నేను చూపిస్తాను. నెక్స్ట్ ద వెరీ మెయిన్ పార్ట్, మేము సంపాదించుకున్న మిమ్మల్ని నుంచి వచ్చిన మా అవార్డ్. ఏదో మీకు అర్థమైనట్టు చెప్పాను అనుకుంటాను. చూడండి రెమో గాడి సైలెంట్ హౌస్. అది వాడి సైలెంట్ హౌస్. అలా క్యూట్ గా చూస్తూ ఉంటాడు అనమాట వాడి మధ్యలోంచి. ఇక్కడ ఇంకో సిల్వర్ ప్లే బటన్ యాడ్ అవుతుంది మన అమ్మది. చాలా ఇష్టమైన ప్లేస్ అంటే ఆబ్వియస్లీ ఒక డేలో ఇష్టమైన డే తింటాం. ఇక్కడే అందరు కూర్చొని మేము యాక్చువల్ గా కింద కూర్చొని తింటాం. అమ్మ కోసం అని డైనింగ్ టేబుల్ తీసుకున్నాం అనమాట. కింద కూర్చొని తినడమే మాకు అలవాటు, అందుకే చిన్న టేబుల్ గా తీసుకున్నాం. మాకు మెయిన్ ఏంటి తెలుసా గైస్, రెమో గాడి కోసం మాత్రమే మేము అన్ని చిన్నగా చూసుకున్నాం. నాకు బీన్ బ్యాగ్ వేసుకోవడం ఇష్టం, 2 సీటర్ సోఫా వేసుకోవడం ఇష్టం. అవన్నీ వేసుకుంటే మనకి ఇగోండి ఇలా పరిగెట్టడం అవ్వదు. ఎందుకు అంటే మనకి స్పేస్ ఉండదు. సో మా రెమో గాడి పొట్టోడి చిన్ని కాలోడు కోసం మాత్రమే మేము థింగ్స్ అన్ని చాలా మినిమల్ గా పెట్టుకున్నాము, చాలా చిన్నగా పెట్టుకున్నాము. అక్కడ ఒక ల్యాంప్ వేసాం అనమాట, కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటది అని. అండ్ ఇది నా ఫేవరెట్. నేను డిజైన్ చేశాను, అంటే రూమ్ అంతా ఇల్లంతా నేనే డిజైన్ చేశాను అండి. మేము కొంచెం ఐడియాస్ ఇచ్చామంటమాట మధ్యలో. ఇలా ఐడియాస్ ఇచ్చారట.
అందుకే ఎంత బాగా వచ్చింది కదా. ఇదంతా ఏంటంటే గ్లాస్ ర్యాక్ అంటే ఇది ర్యాక్ గ్లాస్ కాదు, ఇందులో ఉన్న థింగ్స్ అన్ని గ్లాసులే. ఐస్ క్రీమ్స్ గ్లాస్ కప్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ. అండ్ ఇక్కడేమో ఇది వాటర్, ఇది బావ ఐడియా, ఇలా వాటర్ పెట్టాలి అన్నది బావ ఐడియా. సో ఒక ట్రే తీసుకున్నాం, ఒక రోజుకి మాకు కరెక్ట్ గా ఇది ఫిల్ అయిపోతే అది అమ్మ పని, అమ్మే ఫిల్ చేసి పెడుతూ ఉంటది అనమాట. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అద్దం మిర్రర్ ఉంది. ఎవ్రీ టైం మేము మా సెల్ఫీస్ అన్ని ఇక్కడే తీసుకుంటూ ఉంటాం. ఇది నా ఫేవరెట్, నాకు ఎప్పటి నుంచో ఆశ. అంటే ఇల్లు అని ఆశ ఉండక ముందు నుంచి ఇంట్లో ఎక్కువ అద్దాలు ఉండాలి అన్న ఒక ఇది ఉంది, కానీ ఎక్కువ అద్దాలు లేవు, పెట్టలేదు, ఇంకా ప్లాన్ చేద్దాం. అండ్ ఈ ట్రీ అయితే 45,000 రూపీస్. అందం కోసం కష్టపడి కొనుక్కున్నాం అని మీరు అనుకోకండి, ఇది 45,000 కాదు. ఇది ఒక్కొక్క ట్రీ మాకు 5K 6K లోపల వచ్చింది. ఆన్లైన్ లో తీసుకున్నాము, మీకు కావాలంటే చెప్పండి. ఇదంతా సపరేట్, మళ్ళీ మీరు ఇదంతా సపరేట్ గా కొనుక్కోవాలి. మాత్రమే మనకి 5 6 వచ్చింది ఆన్లైన్ లో. ఇది ఇష్టం, అందంగా ఉంటది. ఇప్పుడు ఇల్లు అనేది మాకు ఒక ఇన్వెస్ట్మెంట్, బికాస్ మేము ఎంత అందంగా పెట్టుకుంటే వీడియోస్ మాకు అంత అందంగా వస్తాయి. బికాస్ వీడియోసే మా పనిగా చేస్తున్నప్పుడు ఇల్లు అన్నది ఇంట్లో చేసే అట్మాస్ఫియర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్, ఇదంతా మాకు ఒక ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఒక అందం. నేను ఫస్ట్ మీతో 45,000 అన్నాను కదా, ఎందుకు అంటే మేము డైరెక్ట్ గా కొట్టుకెళ్ళి అడిగాము. కొట్టుకెళ్ళి అడిగితే 45,000 అని మాకు మినీ హార్ట్ అటాక్స్ వచ్చేసాయి. సైలెంట్ గా ఇలా అడిగాము, ఇలా యూటర్న్ చేసుకొని ఇలా ఇంటికి వెళ్ళిపోయాం. ఎందుకంటే 45,000 ఒక చెట్టు ఎవరైనా కొంటారా అండి? యాక్చువల్గా 5,000కే మేము కొనేవాళ్ళు ఉన్నారు, చెప్పకూడదు, సారీ, కొనేవాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా అలా చూస్తే 5K ఎవరైనా కొంటారా అని అడుగుతారు. ఇంకా మన వీడియోస్ కోసం కొంటున్నాం. వీడియో లేకపోతే మేమెందుకండి 5,000 పెట్టి ఇది కొంటాము, ఛాన్సే లేదు. సో ఇది ఒక్క చెట్టు కాదు, 2-3 తీసుకున్నాము, చూపిస్తాము, ఆగండి. ఇదే మా ప్రిటీ హాల్, చాలా తక్కువ థింగ్స్, అందంగా ఉంటది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం? మా బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం, చూపించేస్తాను రండి. సో ఇక్కడ మేము కర్టన్స్ వేసి పెట్టాం అనమాట. ఇది యాక్చువల్ మనకి ఇలా ఎంటీగా ఇచ్చారు, ఇలా ఎంటీగా ఇచ్చి ఒక లైట్ ఇచ్చేసారు అంతే. ఇలా లైట్ ఇచ్చేయడం వల్ల మనకి ఏంటి ఒకలాగా మాకు నచ్చలేదు ఇలాగా. సో అందుకు మేము ఇలా కర్టన్స్, ప్యూర్ కర్టన్స్ వేసి ఇలా క్లోజ్ చేసాము. అండ్ ఇక్కడ మా ఫోటో ఫ్రేమ్స్, ఇదిగోండి మా ఫోటో ఫ్రేమ్స్ అన్ని, ఇది ఒక వాల్ గా రెడీ చేసుకొని మా ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఇక్కడ ఫ్రేమ్ చేసాము. ఇంకా మేట ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ వచ్చినా ఇవన్నీ ఇక్కడే ఫిల్ అవుతాయి అన్నమాట. అంతే. ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు అవర్ బెడ్రూమ్. రండి 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 రండి. మన పింక్ థీమ్ బెడ్రూమ్. ఇది మన పింక్ థీమ్ బెడ్రూమ్ అనమాట. పింక్ లో బెడ్ షీట్స్ ఉంటాయి, పింక్ లో కర్టన్స్ ఉంటాయి, పింక్ లో చెట్టు కూడా ఉంటది. సో ఎవ్రీథింగ్ ఇన్ పింక్ కలర్. నాకు పింక్ కలర్ ఇష్టం కాబట్టి వర్షిని చెప్పిన దానికి మేము ఒప్పుకున్నాం అనమాట. సో ఇది బెడ్. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటుంది అంటే మాకు సిట్టింగ్ ఏరియా. ఈ సిట్టింగ్ ఏరియా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. చూడండి, మొత్తం ఊరు కనిపిస్తుంది. మీకు బాల్కనీ చూపించలేదు కదా, మెయిన్ బెడ్రూమ్ లో ఉన్న బాల్కనీ చూపిస్తాను. మాకు 2 బాల్కనీస్ ఉన్నాయి. మా నెమ్మవాడు కూడా ఇక్కడే ఉండి ఇలా చూసుకుంటూ ఉంటాడు అనమాట. బయట ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అన్ని వీడికే కావాలి. సో అందుకు వాడు ఇక్కడికి వచ్చి చూసుకుంటూ ఉంటాడు. యాక్చువల్ గా ఈ ప్లేస్ అంటే అందరికి ఇష్టం, బావతో సహా అందరికి ఇష్టం. ఎందుకంటే అందరూ ఇక్కడే కూర్చోవాలని కొట్టుకుంటాం అనమాట. ఇలా చాలా పడితే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. అది ఎవరికి నచ్చేది చెప్పండి? అందరూ ఇక్కడ కూర్చోడానికి కొట్టుకుంటాం. ఇటు సైడ్ కూర్చుంటే మనకి ఇటంతా వ్యూ కనిపిస్తుంది, ఇటంతా సిటీ కనిపిస్తుంది. అదే అటు సైడ్ కూర్చుంటే ఇటంతా సిటీ కనిపిస్తుంది. సో అందరికి ఫేవరెట్ ప్లేస్. అందరం కొట్టుకుంటూ ఉంటాం గైజ్ ఈ ప్లేస్ కోసం. కానీ ఫైనల్ గా ఈ కర్టన్స్, కానీ ఈ రూమ్ చాలా కోజీగా ఉంటది. మేము నిద్రపోతాం. బాగా ఎప్పుడు ఈ రూమ్ అడుగుతూనే ఉంటాడు, మేము అక్కడికి వెళ్ళిపోను, నేను ఇక్కడ నిద్రపోతాను అనేసి. అంత కోజీగా ఉంటది. సో ఇక్కడ ఉన్న చెట్టు చూసారంటే అక్కడ ఉన్నది చూసారా, వైట్ కలర్. సో మా పింక్ థీమ్ కాబట్టి పింక్. మీరు మా హోమ్ టూర్ చూసారు, ఓకే. మరి మన రెమో హోమ్ టూర్ కూడా అడగాలి కదా. ఇదిగోండి మన రెమో గడి హోమ్ టూర్. ఇది చాలా వెరీ రీసెంట్లీ, ఒక 1 వీక్ కూడా అవ్వట్లేదు అనుకుంటా. వాడికి దీపావళికి నాయిస్ అది వస్తుంది కదా, వాడికి కొంచెం నాయిస్ ప్రొటెక్షన్ అంటే కోజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాం అది. అండ్ ఇక్కడేమో ఒక బీరువా వేసి పెట్టాం. వార్డ్రోబ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ మన బట్టలు సరిపోవు కదా ఆ వార్డ్రోబ్స్ లో. అందుకు బీరువా ఒకటి. ఇందులో అంతా అమ్మ బట్టలు ఉంటాయి, అందులో నా బట్టలు ఉంటాయి, ఇందులో వర్షిని బట్టలు ఉంటాయి. దట్స్ ఇట్. ఇందులో ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏంటో తెలుసా? ఇప్పుడు మన ఫ్రెండ్ కూడా మనతోనే ఉంటుంది. ఇప్పుడు తన బట్టలన్నీ ఏంటంటే 3rd బెడ్రూమ్ లో ఉంటాయి. సో వర్షిని అప్పుడప్పుడు ఇది వాయించుకుంటుంది. ఎందుకంటే ఇది మా డాడీ కూడా ఇచ్చింది, అందుకే
జ్ఞాపకంగా బయట పెట్టాను. ఇది డాడీ కొనిచ్చారు గాయస్, నాకు కూడా ఇంతవరకు ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా కొనివ్వలేదు. వర్షినికి మాత్రం కొనిచ్చారు. సో అదే సేమ్ పింక్ కర్టన్స్. ఇక్కడ ఒక బీరువా, ఇదే నాది, అక్కడ అమ్మది, అండ్ ఇటువైపు వర్షినివి. ఇక్కడ లాఫ్ట్ లో అంతా మా థింగ్స్ అన్ని వేసామన్నమాట, ఇక్కడ యూజ్ చేయని థింగ్స్ అన్ని. సో ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్, ఆ ఇంట్లో ఉన్నది అలా తీసుకొచ్చేసాం. ఇక్కడ ఒక మసాజర్ ఉంది, మాకు కాలు నొప్పులు వచ్చేటప్పుడల్లా పెట్టుకోవడానికి. ఇక్కడ మాకు వాక్ ఇన్ వార్డ్రోబ్ కి ఏంటి అంటే ఒక ఇది అద్దం ఇచ్చారు, పెద్ద మిర్రర్. మేము ఇక్కడ వర్షం అయితే ఇక్కడ నుంచి గెంతులు వేసుకుంటూ రాత్రి అవుతే చాలా ఇక్కడ ఉంటది. సో ఇది ఒక పెద్ద మిర్రర్, మనం అవుట్ ఫిట్ అది చెక్ చేసుకోవడానికి. ఇక్కడ ఉన్న వార్డ్రోబ్స్ మన వర్షిని వాడుతూ ఉంటది అనమాట. అది ఇక్కడ ఉన్నది బాత్రూమ్. కొంతమంది బాత్రూమ్ టూర్ కూడా అడగరు కదా, అందుకే చూపించట్లేదు. సో బయటకి వెళ్ళిపోతాం. మన పింక్ థీమ్ రూమ్. అండ్ ఇప్పుడు బావ రూమ్ కి వెళ్ళిపోదాం రండి. సో ఇంటి నుంచి రైట్ కి వెళ్తే మా రూమ్, లెఫ్ట్ కి వెళ్తే ఇంకో 2 రూమ్స్ ఉంటాయి. అదే మన బావ బెడ్రూమ్. ఇక్కడేమో మనకు ఒక యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారనమాట. యూటిలిటీ ఏరియా అన్న దీన్ని ఏమంటారు, యూటిలిటీ ఏరియా కిచెన్ లో ఉంది. ఇదేమో మన హ్యాండ్ వాష్ ఏరియా అనుకోండి, చేతులు కడుక్కోవడానికి తిన్న తర్వాత. సో ఇక్కడ ఉన్నదేమో బావ బెడ్రూమ్, ఇదేమో ఒక స్టోర్ రూమ్. కాదు, స్టోర్ రూమ్ మనకి అమ్మ కాఫ్ వస్తుంది, స్టోర్ రూమ్ అంటే అమ్మ కాఫ్ వస్తుంది, అదేంటో. ఇది ఒక 3rd బెడ్రూమ్ అనుకోండి, కానీ బెడ్ ఉంది, బెడ్ లేని బెడ్రూమ్ అది. సో ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ ఇది చూసేద్దాం. బావ అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాడు బావ దాంట్లో. ఈ బెడ్రూమ్ చూసేద్దాం. ఇందులో పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఏమి ఉండవు గైస్, కానీ ఇక్కడ వేస్తుంది గాలి, ఎక్స్ట్రీమ్ గా గాలి వేస్తుంది. అండ్ మీరు చాలా మంది నా పెయింటింగ్ గురించి అడుగుతున్నారు, వాట్స్ ద అప్డేట్ ఆన్ పెయింటింగ్ అని. అక్కడ రావాల్సిన పెయింటింగ్ ఇదిగోండి. హాఫ్ పెయింటింగ్ చేసి ఇది హాఫ్ ఇక్కడే ఉంది. సౌందర్య టైం దొరికేటప్పుడల్లా ఈ పెయింటింగ్ నేను కంప్లీట్ చేస్తూ ఉంటా. ఈ పెయింటింగ్ హాల్ లో వస్తుంది అనమాట. అక్కడ చూపించాం కదా లైట్ వేసి. అక్కడ ఇక్కడేమో మేము 2 బెడ్స్ వేసాము. ఇది ఎక్స్ట్రా ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ కోసం మేము బెడ్ వేసి పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ ఒక విండో ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి మా బెడ్రూమ్ లో చూసారు కదా సిట్టింగ్ ఏరియా, అదే సిట్టింగ్ ఏరియా ఇక్కడ ఉంది. కానీ ఇప్పుడు తరం ఎందుకంటే అక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో అక్కడ సిట్టింగ్ ఏరియా. ఈ రూమ్ లో చాలా ఎక్స్ట్రీమ్ గా గాలి వస్తుంది. ఈ రూమ్ ని మనం రెడీ చేద్దాం, ఒక మంచి థీమ్ తో, మంచి థీమ్ తో రెడీ చేద్దాం. బొమ్మలు కూడా ఇక్కడే పెట్టాం, మీరు చూసే ఉంటారు ఆ వీడియో. ఇది ఒక వార్డ్రోబ్. మన బట్టలు సరిపోవు కదండి, మన బట్టలు కొన్ని బట్టలు మన లక్ష్మి బట్టలు ఇక్కడ ఉంటాయి, కొన్ని ఫుల్ గా మిగతావన్నీ మావే ఉంటాయి. సో అది వెళ్ళిపోదాం రండి. సో ఇప్పుడు ఇలా వస్తే బావ బయటికి పారిపోయాడు. ఇది బావ బెడ్రూమ్. బా వేడిగా ఉంది మొత్తం, అలా డోర్ మూసుకొనే ఉంటాడు మా బావ. సో ఇక్కడేమో మళ్ళీ ఒక ప్లాంట్ పెట్టామన్నమాట, అందంగా ఉంటది అని. ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్. బాబా ఇక్కడ నా కోసం నా మీద ప్రేమతో ఒకటి చేశాడు, ఇష్క్తో. ఏంటి అంటే చూసారా, ఇక్కడ మా బావ ప్యాంట్ అది ఉంది, పట్టించుకోకండి. ఇది నా మొహం ఇక్కడ చాలా కలగా అందంగా. పొద్దున్న లేచిన వెంటనే ఈ సౌందర్య మొహం సౌందర్యంగా చూద్దామని పెట్టుకున్నట్టున్నాడు. కదా, పెట్టుకున్నాడు. కావాలని ఇక్కడ ఒక లైట్ పెట్టించి నీ మొహం నేను తెల్లవారు లెగ్గానే చూడాలి అని చెప్పి మా బావ నా మీద చాలా ఇష్క్తో ఇలా పెట్టుకున్నాడు అనమాట. అయ్యో నాకు చాలా సిగ్గుగా ఉంది. సో ఇదేమో బావ బెడ్రూమ్. ఇక్కడ బావ మాత్రం అనండి, బావ మాత్రల డబ్బా, బావ వాటర్ బాటిల్, ఇవన్నీ బాగా ఉంటాయి. కానీ ఇక్కడ మా మేకప్ ప్రోడక్ట్స్ మాత్రం బావ ఇక్కడ నిద్రపోవడానికి మాత్రమే, మిగతాదంతా అంటే ఇల్లంతా మా రాజ్యమే. ఇక్కడ మా మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఫుల్ గా. మిర్రర్ కూడా ఉంటది ఇక్కడ. చూసారంటే ఇక్కడ ఒక సీక్రెట్ మిర్రర్. ఎవరైనా వస్తే అద్దం గురించి వెతుక్కుంటూ ఉంటారు పాపం. ఇదే మిర్రర్. అండ్ ఇక్కడ చూసారంటే అన్ని మా ప్రోడక్ట్లు, మా పర్ఫ్యూమ్స్ ప్రతిదీ. అండ్ ఇక్కడ మాత్రం కాదు, ఇదంతా మా పర్ఫ్యూమ్స్. బావది చెప్పాలి అంటే ఇదిగోండి అక్కడ ఉంది చూడండి ఒక మూల. ఆ మూల ఉన్న ఒక్క బీరువా మాత్రమే బావది, మిగతావన్నీ మావే. ఇవేమో చూసారంటే మా డాడీ గిటార్. మా డాడీ గిటార్ ని ఎందుకు ఇలా హ్యాంగ్ చేసామంటే హాల్లో పెట్టడానికి రెడీ చేస్తున్నాం అనమాట ఈ గిటార్ ని. అదే మేము కొంచెం బిజీగా ఉండడం వల్ల అందాకలు ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టాము. సో హాల్లో రెడీ చేస్తాం. రెడీ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. బావ బెడ్రూమ్ లో ఒక వండర్ఫుల్ థింగ్ ఉంది. అది ఏంటి అంటే బావ దీనికోసం చాలా మాతో కొట్లాడి ఏమంటారు ఛాలెంజ్ చేసి, అదేంటి ఆటలాడి
ఈ స్టోన్ పేపర్ సీజర్స్ వేసుకొని తీసుకున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం ఉంది, ఇక్కడ ఒక వండర్ఫుల్ సీక్రెట్ విషయం ఉంది. దీనికోసం బాబా మాతో ఫైట్ చేశాడు, కానీ నేను నా తెలివితేటలతో ఆ ఫైట్ చేసి గెలిచిన దాన్ని అలా మార్చాలి. ఎలా అంటే చూపిస్తాను. ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా మూవ్ చేస్తే మనకి బాల్కనీ, కానీ ఆ బాల్కనీలో బట్టలు ఆడుతున్నాయి చూసారా. మా బావ చాలా ఆశగా మాతో కొట్లాడి మరి ఈ రూమ్ ని తీసుకున్నాడు. కానీ మేము మా తెలివితేటలు యూస్ చేసి బట్టల్ని ఇక్కడే ఆరేయించాము. కానీ ఇక్కడ వ్యూ చాలా బాగుంటది. ఇక్కడ గాలి ఎక్స్ట్రీమ్ గాలి వస్తుంది. ఇప్పుడు రావట్లేదు. ఇటువైపు చూసారంటే ఫుల్ 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 వ్యూ, మంచి వ్యూ ఉంటది. ఇదంతా చూసారా, సన్సెట్ అవబోతుంది ఇప్పుడు. చాలా మంచి వ్యూ ఉంటది. మనం మార్నింగ్ సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా చాలా ప్రిటీగా చూసుకోవచ్చు. చాలా అసలు లోకుగా ఉంటది. అండ్ అటువైపు ఏమో ఇది ఒక కొత్త బిల్డింగ్ గైస్. ఇది ఒక కొత్త బిల్డింగ్ వల్ల ఇంకా ఏమీ మనకి రెడీ అవ్వలేదు. అక్కడ స్విమ్మింగ్ పూల్ అది వస్తుంది, క్లబ్ హౌస్, ఇంకా అన్ని రెడీ అవుతున్నాయి. చూసారంటే ఇప్పుడే రెడీ అవుతున్నాయి అవన్నీ. సో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక 6 months పడుతుందేమో అది రెడీ అవ్వడానికి. సో ఇది ఒక చిన్న బాల్కనీ. మీకు ఇప్పుడు మా ఫేవరెట్ పెద్ద బాల్కనీ ఒకటి చూపిస్తాను పదండి. హాల్లో ఉన్న బాల్కనీ. మీరు ఆల్రెడీ హాల్ వ్యూ లో ఇది చూసుంటారు. లాంగ్ కర్టన్స్ వేసాం. ఎందుకు వేసాము అంటే ఇది ఒక్క కర్టన్ కాదు, 2 కర్టన్స్ వేసాము. ఇక్కడ ఎక్స్ట్రీమ్ గా వెంటిలేషన్ గానీ గాలి గానీ చాలా ఎక్కువగా ఉంటది. అందుకు 2 వేసి బ్లాక్అవుట్ వేసి మొత్తం మూసి పెట్టాం. సో ఇప్పుడు చూపించేస్తాం మా ఫేవరెట్ స్పాట్. ఇలా లాక్కుంటాం ఈవినింగ్. ఇక్కడేమో అమ్మ కోసం, అమ్మ ప్లాంట్స్ అవి పెంచుకుంటాను అంటే ఇది ఒక ప్లాంట్స్ ఏరియా. ఇదేమో ప్లాంట్ ఏరియా. ఇక్కడ ఒక గ్రీన్ మ్యాట్ కూడా వేసామన్నమాట. ప్లాంట్స్ ని తగిలించామన్నమాట. ఇంకా ఈ బ్యాంబూ స్టిక్స్ అవి రెడీ చేయాలి, కానీ ఇక్కడే ఉన్నాయి ఇలాగా, ఇలా స్ట్రైట్ గా లైన్ లైన్ గా వస్తాయి. ఇంతవరకు ఏమో రెడీ చేసి పెట్టాం. ఇప్పుడేమో వ్యూ చూడండి. ఇక్కడ నుంచి మన బెడ్రూమ్ నుంచి ఉంది కదా, అటు సైడ్ వ్యూ ఇదంతా. ఇటు సైడ్ ఒక సిటీ, అటు సైడ్ ఒక సిటీ, ఒకే సిటీ కానీ అటు సైడ్ ఒక వ్యూ, ఇటు సైడ్ ఒక వ్యూ. మనకి మిడిల్ లో మాత్రమే గైస్ కొంచెం అడ్డు, మిడిల్ లో మాత్రం అడ్డు. మనం ఇటువైపుకి వచ్చామనుకోండి, ఇలా ఇటువైపుకి వస్తే మనకి ఇటువైపు బిల్డింగ్ సైడ్ లో ఉన్న వ్యూ వస్తుంది, అటువైపు వస్తే అటువైపు వ్యూ వస్తుంది. చాలా బాగుంటది, మంచి గాలి వెంటిలేషన్ అది ఉంటది అనమాట. సేమో ఈ వ్యూ ఇలా ఉంటది. ఇక్కడ నైట్ అయితే చూసారు కదా, నైట్ వ్యూ అయితే ఇలా ఉంటది ఫుల్ గా. కింద అందరు పిల్లలు ఆడుకుంటూ చాలా థింగ్స్ జరుగుతున్నాయి, మీకు చూపించాను కదా. అండ్ ఇంకా ఈ నైట్ అయితే ఇక్కడ ఒక కాఫీ పట్టుకొని కూర్చుంటే చాలు, చాలా ప్రిటీగా ఉంటది. ఇక్కడ ఒక రోడ్ వెళ్తుంది చూసారు కదా, ఈ ఎంట్రీ కోసం ఇంకొక వే మనకి మెయిన్ రోడ్ కి చేరుకోవడానికి ఈజీ వే. సో ఇక్కడ రెడీ అవుతుంది, రెడీ అయిన తర్వాత చూసుకోవచ్చు. ఆఖరికి ఈ ఇల్లు మేము కొనుక్కున్నామా లేక రెంట్ లో ఉన్నామా చెప్తాను ఆగండి. సో చాలా మంది ఇది సొంత ఇల్లా లేక రెంటెడ్ ఇల్లా అని అడుగుతున్నారు. ఇది సొంత ఇల్లేనా అత్త? నువ్వు చెప్పే. సొంత ఇల్లు గురించి ఆశపడ్డాను, కానీ అందాక అద్దెంట్లో అడ్జస్ట్ అవ్వమన్నారు. సో హ్యాపీ. అమ్మకి కూడా ఈ ఇల్లు చాలా చాలా ఇష్టం గైస్. అమ్మ యాక్చువల్ గా ఆశపడింది ఏంటంటే ఆ ఇంటి నుంచి వెళ్తే ఇంకా సొంత ఇంట్లోకి దిగాలి అని. బట్ ఆ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడే మీకు చెప్పాను అనుకుంటా, ఇలాగ మాకు వాటర్, పార్కింగ్ అది ఇది కొంచెం బాగాలేదు అని. సో అందువల్ల ప్రెసెంట్లీ ఇంటికి వచ్చాము. ఈ ఇంటిని కూడా మేము ఎందుకు ఈ ఇంటికి వచ్చామన్న రీజన్ ఏంటంటే వీడియోస్ ఇంకా మంచిగా తీయాలి, ఇంకా మంచిగా కనపడాలి వీడియోస్ లో అన్న ఒక రీజన్ కోసం మాత్రమే మేము ఫస్ట్ ఆల్ ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చాక ఏదో చిన్న చేంజ్ ఉంది మాలో. ఒక పాజిటివిటీ, ఒక ఎప్పుడు చెప్తాం కదా ఇల్లు కలగా ఉంటే ఇంట్లో ఉన్న మనుషులు హ్యాపీగా ఉంటారు అని. అలాగా ఇల్లు హ్యాపీగా ఉండడం, మాకు ఈ వెంటిలేషన్ చాలా బాగుంటది. ఇక్కడ ప్లెజెంట్ గా ఉంటది, ప్రశాంతంగా ఉంటది. చాలా కింద కూడా మనకి ఫుల్ కమ్యూనిటీ కాబట్టి వెరీ వెరీ వెల్ సెక్యూర్డ్. ఇంకా వాక్ చేసుకోవడానికి గానీ, మేము ఎప్పుడు వాకింగ్ వెళ్తాం తెలుసా, 11 గంటలకి వాకింగ్ వెళ్ళేసి వస్తాము. సో మొత్తం మాకు పీస్ఫుల్ గానే ఉంటుంది ఇక్కడ. సో చూద్దాం మనకి సొంత ఇల్లు ఎప్పుడు ఏర్పడుతుందని. ప్రెసెంట్ అయితే రెంట్ లోనే ఉంటాం. మీకు ఏ డౌట్? గట్టిగా దేవుడిని అడిగేశాను దేనికి అడిగాను సొంత ఇల్లు గురించి. అదే అమ్మకి సొంత ఇంట్లోకి వెళ్ళాలి అన్నదే మెయిన్, అది నాకు చిరకాల కోరిక. సో వెళ్దాం గైస్, కోరిక కదా, వెళ్ళిపోవడమే. సో అది ఇప్పుడు సొంత ఇల్లు తీయాలంటే ఇక్కడ చూడాలి అంటే ఇక్కడ చిలుకూరి వంశమా, చిలుకూరి వంశం అంటే మా అత్త వాళ్ళ మమ్మీ అంటే మా డాడీ అత్త సొంత అక్క చెల్లె అక్క తమ్ముడు
అక్క తమ్ముళ్ళు కదా 3 generations గా 3 generations గా అయితే సొంత ఇల్లు అన్నది లేదు. సో 3 generations తర్వాత మళ్ళీ చిలుకురి దాంట్లో మనం ఒక సొంత ఇల్లు కడుతున్నాం. మీ అందరికి మళ్ళీ ఇలాగే ఒక హోమ్ టూర్ వేస్తాం, ప్రవేశం చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్. మీరు ఇలాగే లవ్ చూపిస్తూ ఉండండి. మేము ఎప్పుడు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలాగే మమ్మల్ని ఇది చేయాలి, మీరు ఇలాగే లవ్వింగ్ గా ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎక్స్పెక్ట్ చేయకుండానే మీరు ఎంత ఇస్తున్నారంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఎంత ఇస్తారు కదా. బాగా రాలేదని మీరు ఫీల్ అవ్వకండి. బాగా యాక్చువల్ గా ఒక టవల్ కట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అదిగోండి అక్కడ అయితే తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు సో అది బాగా ఇక్కడే ఉన్నాడు, వింటున్నాడు మా మాటలన్నీ. ఇదే మా హోమ్ టూర్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. చాలా మంది అడిగారు, చాలా సార్లు అడిగారు. వెరీ వెరీ సారీ, చాలా వెయిట్ చేయించేసాము. సో ఇది అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గైస్. మీ సపోర్ట్ కి, మీ లవ్ కి, మీ నుంచి వచ్చిన అవార్డ్స్ కి థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్. అవునవును, కిచెన్ చూపించలేదు ఏంటని అనుకుంటున్నారా? కిచెన్ ఏమో ఇంకా క్లీన్ అవ్వలేదు. ఏంటంటే అమ్మ ఛానల్లో చూస్తున్నారు డైలీ. అత్తమ్మ ఛానల్లో అత్తమ్మే చూపిస్తుందంట కిచెన్. సో అత్త ఛానల్లో మీరు కిచెన్ చూడండి. కిచెన్ టూర్ వేస్తారు త్వరలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇల్లు మీకు నచ్చిందా? కమెంట్ చేయండి. ఏదైనా మోడిఫై చేయొచ్చా చెప్పండి. చెప్పండి. మీరు చెప్పేది వినకుండా ఇంకెవరు చెప్పేది వింటాం చెప్పండి. అంతే కదా. కమెంట్ డౌన్ బిలో. బాయ్ గైస్.